పూరి జగన్నాథ్ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. తెల్లవారుజామున గుండిచా ఆలయం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 3 భక్తులు ప్రాణాలు కోల్పోగా మరో 10 మందికి పైగా గాయాలయ్యాయి. శుక్రవారం అంటే జూన్ 27న మొదలైన జగన్నాథ్ రథయాత్ర నిన్న గుండిచా టెంపుల్ కు చేరుకుంది. ఈ క్రమంలోనే తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గుండిచా ఆలయంలో దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఊహించిన దానికంటే భక్తులు ఎక్కువ మంది తరలి రావడంతో గుండిచా ఆలయ పరిసర ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఊపిరాడక భక్తులు పడిపోయారు. స్పాట్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఆ రథయాత్ర, ఆ ఒరిస్సాలో ఉన్న పూరి రథయాత్ర ఏదైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి మరణంతో ఆ ద్వాపర యుగం అంతమైపోయింది, కలియుగం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆ కలియుగంలో, ఆ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చనిపోవడంతో ద్వాపర యుగం అంతమైపోవటం, అనంతరం కూడా శ్రీకృష్ణుడి గుండె ఆ ఒరిస్సా కొట్టుకొని రావటం, అక్కడ ఒక రాజు ఆ గుండెని తీసుకెళ్లి ఆలయంలో ప్రతిష్ఠించడంతో శ్రీకృష్ణుడి గుండె అక్కడ ఉంది. ఒక ద్రవ పదార్థ రూపంలో అక్కడ ఒక ఆ వస్తువు ఉంది. ఆ వస్తువుని ఆ దేవుడు లాగా భావిస్తారు. ఆ వస్తువుని కొన్ని సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉంటారు. ఈ మార్చే క్రమంలోనే అక్కడ పూరిలో ఒక పెద్ద రథయాత్ర ఒకటైతే చేస్తా ఉంటారు. ఈ రథయాత్ర ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఆ రథయాత్ర అని చెప్పుకోవచ్చు. ఈ రథయాత్రకి వచ్చే అంత ఆ జనం గాని, భక్తులు గాని ప్రపంచంలో మరి ఏ యాత్ర కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆ పూరి రథయాత్ర అంటారు. ఈ పూరి రథయాత్రకు సంబంధించి అపశృతి ఆ చోటు చేసుకోవడం కొంతమేరకు పెద్ద ఆ విషాద ఘటన, ఒక సంచలనంగా మారిన పరిస్థితి అయితే జరుగుతుంది. నేటి ఉదయం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో జరిగిన పూరి రథయాత్రలో ఆ 3 మరణించారు. ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి మరణించడంతో విషాదంగా మారింది పూరి రథయాత్ర. ఆ ప్రేమకాంత మొహంతి అనే 80 సంవత్సరాల మహిళ, అలాగే బసంతి సాహు అనే 36 సంవత్సరాల మహిళ, ఆ ప్రభాతి దాస్ అనే 42 సంవత్సరాల వ్యక్తులు, వీరు 3 కూడా పూరి రథయాత్రలో మరణించడం పట్ల ప్రతి ఒక్కరు కూడా అక్కడ బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆ పూరి జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి వద్ద అధికారులు ఈ యొక్క మృతుల్ని ధృవీకరించారు. బాధితులందరినీ కూడా ఆ 108 వాహనంతో ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఆ పూరి రథయాత్రలో తొక్కిసలాట జరగటం, ఈ తొక్కిసలాటలో 3 చనిపోగా 40 మంది దాకా గాయాలయ్యాయి. కొంతమందికి తీవ్ర గాయాలైన పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా ఒడిశాలో జరిగే ఈ పూరి రథయాత్ర గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రథయాత్రకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు రథయాత్రలో పాల్గొంటామంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పూరి రథయాత్రకు భక్తులు వస్తా ఉంటారంటూ ఎటువంటి సందేహం లేదు. ఒడిశా పూరిలో జరిగిన రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ విషాద అలుపుకుందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా జగన్నాథుడు, బలప్రదుడు, అలాగే శుభప్రద దేవత విగ్రహాలను మోసుకెళ్తున్న 3 రథాలు శ్రీ గుడిచా ఆలయ సమీపంలో ఉన్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. యాత్ర ప్రారంభం కాగానే జగన్నాథ ఆలయం నుండి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపథ్యంలో ఈ తొక్కిసలాట జరగడంతో 3 మరణించారు. 50 మంది దాకా గాయపడినప్పటికీ కొంతమందికి తీవ్ర గాయాలు, రక్త గాయాలు అయినట్లు కూడా ఆలయ అధికారులు, అలాగే వైద్య అధికారులు ధృవీకరించిన పరిస్థితి ఉంది. దాదాపు స్థానిక వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్న ఆ నేపథ్యంలో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనకు అందిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఈ రోజు తెల్లవారుజామున 4:20 జరిగిన ఈ ఘటనలో దర్శనం కోసం శారదావళిలో తెల్లవారుజామున భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఫలితంగానే తొక్కిసలాట పరిస్థితి ఏర్పడినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇందులో దాదాపుగా 3 చనిపోయినప్పటికీ ఆ ఆలయ
అధికారులు కొంత మేరకు చేరుకోవటం అక్కడ పనిచేస్తున్న స్వచ్ఛంద సేవ ఆ కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు కూడా అప్రమత్తం అవడంతో మరింత ప్రాణ నష్టం గాని మరింత గాయాల పాడిన ప్రజలు పడకుండా గాని తేరుకున్నట్టు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఆ మృతులు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారిని స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు పరామర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఆ జంగు దర్శనం సందర్భంగా శ్రీ గుండిచ ఆలయ సమీపంలో తొక్కిసలాట జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆ పర్వతం తెరిచిన తర్వాత దర్శనం కోసం భారీగా జనం గుమ్మిగూడి నేపథ్యంలోనే ఆ జన సమూహం సమీపంలో ఆ కలపతో నిండిన ఆ 2 ట్రక్కులు గుడిచ ఆలయ సమీపంలోకి చేరుకున్నాయి. ట్రక్కు ఢీకొన్న తర్వాత మాత్రమే ఈ తొక్కిసలాట కూడా జరిగినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించినట్లు ఆ సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా ట్రక్కు ఢీకొన్న తర్వాత తొక్కిసలాట మొదలైంది. తొక్కిసలాట సమయంలోనే ఒక భక్తుడు ఆ కలపపై పడి చనిపోయినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. కొంతమంది భక్తులు ఇతర భక్తులపైకి ఆ తొక్కిసలాట జరగటం, ఒకరిపైకి ఒకళ్ళు ఎక్కటం ఫలితంగా అలాంటి సంఘటన కొద్దిసేపు చోటు చేసుకోవడంతో 3 చనిపోయినట్లు కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ సంఘటనపై న్యాయమంత్రి స్పందించారు. ఈ సంఘటన గురించి ముఖ్యమంత్రికి సమాచారం అందిందని ఆయన తెలపడంతో ఆ విషయం ముఖ్యమంత్రి వెంటనే చర్య తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే చర్యలు మరియు దర్యాప్తు తర్వాత ఆయన త్వరలోనే ఎలా జరిగింది ఏందనేది ఆ మీడియా సముఖంగా తెలియపరుస్తారన్నారు. అలాగే జరిగిన దాని దాంట్లో ఎవరు తప్పితం ఉందో వారి మీద నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా ఉంది. అయితే ఎలాంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆ పూరి జగన్నాథ ఆ రథయాత్రకు సంబంధించి ఈ గందరగోళం మధ్య 3 చనిపోవడం పట్ల మాత్రం తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.